హలో ఫ్రెండ్స్, నేను మీ జున్ను టీవీ నుంచి. నేను ఇవాళ బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. వెనకాల లేక్ చూడండి, చాలా సూపర్గా ఉంది లేక్. నేను బెంగళూరు రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ డ్రోన్ ఒకటి కొందామని వచ్చాను అనమాట. DJI స్టోరు బెంగళూరులో ఉంది. డ్రోన్ కొని మన వ్లాగ్స్కి ఉపయోగపడుతుందని వచ్చాను. సో అంతేకాకుండా నేను వీడియోస్ దాదాపు 15 రోజుల నుంచి పెట్టట్లేదు. ఎందుకంటే నా బిజినెస్లో కొద్దిగా టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో ఇక నుంచి వీడియోస్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ డ్రోన్ కొని వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళి మైసూర్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ చూసి అక్కడి నుంచి వీలుంటే వేరే ప్లేస్ ఏదైనా ట్రై చేద్దాము, లేదంటే మనం విజయవాడ వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను ఇండియా మొత్తం ఎప్పుడో తిరిగేసాను. ఒక 15 ఇయర్స్ బ్యాకే నేను ఇండియా మొత్తం తిరిగేసాను. కాకపోతే అప్పుడు నాకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవేం తెలియదు. సో మళ్ళీ కొత్తగా ఇండియా ట్రిప్ మళ్ళీ ప్లాన్ చేద్దాము, కార్లో వెళ్దామని ఒక నిశ్చయంతో అనుకుంటున్నాను అలాగే వెళ్ళొద్దామని చెప్పేసి. ముందు సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళి తర్వాత నార్త్ ఇండియా ట్రిప్ వెళ్దామని ఒక ఉద్దేశంతో ఉన్నాను. సౌత్ ఇండియా మొత్తం ఇటు గోవా నుంచి మురుడేశ్వరు, ఉడిపి, అలాగే కేరళ నుంచి మళ్ళీ తమిళనాడు, మళ్ళీ విజయవాడ. సో ఇలా కవర్ చేద్దాము. తర్వాత నార్త్ ఇండియా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చానని మా బాబాయ్ గారెలు వండారు. మా ఆంటీ వండింది. వేడి వేడి గారెలు కొత్త నూరులో మరుగుతూ ఇలాగ తీసేటప్పటికి ఇలాగే. ఇవి బెల్లం గారెలట, స్పెషల్ ఈరోజు. బాగున్నాయి కదా. నెయ్యి ఇలా తీసి బెల్లం వడపై వేసుకొని రెడీ అయిపోయి ఇప్పుడు యలహంకలో ఉన్న DJI స్టోర్కి వెళ్ళి డ్రోన్ కొనుక్కుందాం. మన కారు వచ్చేసింది, ఎక్కి కూర్చొని వెళ్ళిపోదాం. స్ట్రైక్స్ పడతాయి గురు. విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇదే DJI బెంగళూరు స్టోరు, యలహంకలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదిగో మనం తీసుకున్నాం డ్రోన్. అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. మీరు చేయండి అన్న. ఇది డ్రోన్. ఇది RC2 వచ్చింది దీంతో. వావ్,
పట్టుకుంటేనే ఏం ఫీల్ ఉంది మామ. 3 బ్యాటరీస్ ఓపెన్ చేద్దాం, చూద్దాం అసలే. దీంట్లో 2, డ్రోన్లో ఒకటి వస్తుందా? ఓకే, బ్యాటరీస్. అండ్ ఇది సార్, ఇదేంటండి? ప్రొపెల్లర్స్ ఎక్స్ట్రా అండ్ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్, అలాగే లెన్సెస్ కూడా ఉంటాయి ఇందులో. ఫిల్టర్స్, యా, ఐ థింక్ దీస్ ఆర్ ద ఫిల్టర్స్. ఓకే, తర్వాత ఓపెన్ చేద్దాం ఫిల్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఎగరేసి చూద్దాం. డ్రోన్ అయితే కొనేసాం ఫ్రెండ్. మరి డ్రోన్ కొందాం కదా, మా తమ్ముడు పార్టీ అడుగుతున్నాడు. పార్టీకి ఎక్కడ అంటే బెంగళూరు ఫేమస్ బిర్యానీ మల్లికా బిర్యానీ అంట. వెళ్ళి మల్లికా బిర్యానీ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. థ్యాంక్ యూ, స్టే ట్యూన్. మల్లికా బిర్యానీ బిలేస్ వాలే మెయిన్ రోడ్డు, ఎస్ఎస్ఆర్ కాలేజ్ దగ్గర, ఎస్ఎల్ గార్డెన్స్ బిలేస్ వాలేలో ఉంది. ఇక్కడికి వచ్చాము. వచ్చి మనం కార్ పార్కింగ్ చేసుకున్నాము. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇది. కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఈ మొత్తం మల్లికా బిర్యానీ అనే పాయింట్ దాదాపు 1 ఎకరంలో ఉన్నట్టుంది ఇది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కానీ, కార్ పార్కింగ్ కానీ, తర్వాత కౌంటర్స్కి కానీ అన్నీ 1 ఎకరం పైనే ఉన్నాయి. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే బాగా హెవీ డిస్టర్బెన్స్ ఉంది వెనకాల నుంచి. అందుకనే మా తమ్ముడు ఎదురు వెళ్తున్నాడు. ఆ పర్సనాలిటీ మా తమ్ముడే. కౌంటర్లో టోకెన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. అక్కడ కనిపించేదే కౌంటరు. చాలామంది కౌంటర్లో ఉన్నారు. నార్మల్గా వీకెండ్స్ అయితే అసలు పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయంట. ఇదిగోండి, ఇది వచ్చేసి పెద్ద ఫుడ్ కోర్ట్లా ఉంది. ఏదో ఒక్కొక్క రాజకోటలో సెట్టింగ్ వేసినట్టుగా ఉంది. ఇక్కడ చాలా కౌంటర్లు ఉన్నాయి. ఒక కౌంటర్లో వేడివేడి పొగలు కక్కే మటన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ వెనకాలన్నీ చూసారా, కట్టెలు ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తారు వీళ్ళు. వేడివేడి బిర్యానీ ఇక్కడ వరుసలో నుంచొని 1 by 1 అందరికీ అందిస్తున్నారు. తీసుకుందాము. ఇలాగ మా తమ్ముడు టోకెన్ ఇచ్చి, అన్న నువ్వు కబాబ్ తీసుకో అన్న, అక్కడికి వెళ్ళి వేరే కౌంటర్లో అని టోకెన్ ఇచ్చాడు. వేరే కౌంటర్కి వెళ్ళి నేను కబాబ్ తీసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ వేడివేడి చికెన్ కబాబ్ ఫ్రై ఉంది. ఇక్కడ మనం కూడా టోకెన్ ఇచ్చేసి చికెన్ కబాబ్ ఒక ప్లేట్ తీసేసుకుందాము. తీసుకొని ఇంకెళ్ళి టేబుల్స్ ఎత్తుక్కొని టేబుల్ మీద కూర్చొని తినడమే నెక్స్ట్. మా తమ్ముడు కూడా ఈ లోపల బిర్యానీలు అట్టుకొచ్చాడు. ఇద్దరు వెళ్ళి టేబుల్స్ ఎత్తుక్కుంటున్నాము. ఇక్కడ ఎక్కడ ఖాళీ లేవు, అంత క్రౌడ్ ఉన్నారు. అందుకనే దూరంగా ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీదకి వచ్చి అక్కడ పెట్టుకొని మా వాడు థమ్సప్లు తెస్తా అన్నాడు. వెళ్ళి తినేస్తాం. బిర్యానీని కాలిపోతుంది. మటన్ పీసులు చూడండి ఎన్ని వేసాడో. వేడి బిర్యానీలో వేసుకొని చికెన్ కబాబ్ని కూడా పెట్టుకొని ఇలా కలుపుకొని ఒక పీస్ తీసుకొని సూపర్. నిజంగా నువ్వు చెప్పినట్టు ఫ్యాట్ బిర్యానీలో కలుపుకొని తింటే ఓకే. బెంగళూరు వెళ్తే తప్పకుండా రుచి చూడాల్సిన వంటకం ఏదైనా ఉందంటే అది మల్లికా బిర్యానీ. పచ్చని మసాలా సువాసన, మెత్తని మటన్ ముక్కలు, చిన్న గింజల బియ్యంతో తయారయ్యే ఈ బిర్యానీలో ప్రతి ముద్దలో ప్రత్యేక రకమైన రుచిని అందిస్తుంది. సాంప్రదాయ ఆకులతో చేసిన దొన్నెలో వడ్డించడం వల్ల దీనికి మరింత ప్రత్యేకమైన సువాసన, రుచి వస్తాయని
ఇక్కడ వాళ్ళు అంటున్నారు. బెంగళూరులో దొన్నె బిర్యానీ అనేది స్థానిక ఆహార సంస్కృతుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మీరు కూడా బెంగళూరు వస్తే ఈ అద్భుతమైన రుచిని తప్పకుండా ఆస్వాదించండి. ప్రతి ముద్ద మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేంత అనుభూతిని ఇస్తుంది. నేను మన దేశంలో చాలా రకాల బిర్యానీలు తిన్నాను, కానీ చిట్టుముత్యాల బిర్యానీలో రారాజు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు నేను చెప్తున్నాను, మల్లికా బిర్యానీనే. చూడండి, పీసులు ఒక్కొక్క పీసు వచ్చేసి 100 గ్రాములు ఉంది ఒక్కొక్క పీసు, పైగా 8 పీసుల వరకు వేసారు. ఈ చిట్టి ముత్యాల రైస్తో పాటు వేరే రకాల 2 రకాల రైస్ కూడా యాడ్ చేసి బిర్యానీ చేసినట్టున్నారు. నోట్లో పెట్టుకొని మౌత్ బ్లాస్ట్ అయిపోతుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది బిర్యానీ. నేను నార్మల్గా ఎవరిని పొగడను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా రకాల బిర్యానీలు తిన్నాను. ఈ బిర్యానీయే కింగు. మనం సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ చిట్టు ముత్యాలతో చేసిన బిర్యానీలో మల్లికా బిర్యానీయే కింగ్ అని ఏమాత్రం సంకోచించకుండా నేను చెప్పగలను ఫ్రెండ్స్. తినలేమేమో అనుకొని ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసాం, మొత్తం ప్లేట్ నాకేసాం, అంత బాగుంది. తర్వాత మా తమ్ముడు కుల్ఫీ స్టాల్కి తీసుకొచ్చి, ఇక్కడ బౌరింగ్ కుల్ఫీ అనేది ఫేమస్ అంట, అది టేస్ట్ చేయడానికి వచ్చాము. నేనేమో మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నా, మా తమ్ముడు పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాడు. కుల్ఫీ కూడా టేస్ట్ చూస్తే నా సామిరంగా అదిరిపోయింది. ఇక్కడ వచ్చేసి రకరకాల కుల్ఫీలు ఉన్నాయి, కానీ నేను మ్యాంగో తీసుకున్నాను. నాకు మ్యాంగో కుల్ఫీ అంటే, మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి అది నోట్లో పెట్టుకొని చిన్నపిల్లాళ్ళ చీక్కుంటూ మేము వెళ్ళిపోయి కారులో కూర్చొని తినేసాము. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా అనుకుంటూ పాడుకుంటూ మనం కారు దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా కారులో కూర్చొని తింటూ ఇంటికి వచ్చేసి సెలవు తీసుకున్నాము. ఈ రోజుకి ఇదే వ్లాగ్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన వ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.